రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ స్టేడియంలో ఈ కౌంటింగ్ జరగనుండగా ఉదయం 8 గంటలకే ఈ లెక్కింపు స్టార్ట్ అవుతుంది. మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేస్తే 10 రౌండ్లలో ఈ ఫలితం తేలిపోనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. షేక్పేట్ డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ఓట్ల లెక్కింపు ముగియనుంది. కౌంటింగ్ పరిసరాల్లో బాణాసంచా కాల్చడాన్ని ఈసీ నిషేధించింది. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి, చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో రేపు మొత్తం కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఇటు మద్యం షాపులు కూడా క్లోజ్ చేసినట్టు మనకు ఆల్రెడీ అప్డేట్ ఉంది. అలాగే బాణాసంచా కూడా ఎక్కడ కాల్చకూడదు కౌంటింగ్ సెంటర్లోనే ఒక సూచన కూడా చూస్తున్నాం ఈసీ నుంచి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రస్తుతం నేను అయితే యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద ఉన్నాను. ఇక్కడే అయితే మన పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ సంబంధించినటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా ఈ వెనకాల ఉన్నటువంటి స్టేడియంలోనే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి భద్రపరిచారు. మొత్తం రేపు జూబ్లీహిల్స్ ఫలితం తేలనుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వరుసగా ఈవీఎంల కౌంటింగ్ రౌండ్ల వారీగా 10 రౌండ్లలో మొత్తం ఫలితాన్ని కూడా తేల్చనున్నారు. మొత్తం 42 టేబుల్గా కూడా ఈ ఈవీఎంలను విభజించారు. మొత్తం 407 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు ఉంటాయి. సో మొత్తం 10 రౌండ్లలో మొదటి రౌండ్ వచ్చేసి షేక్పేటతో ప్రారంభం కానున్నది. షేక్పేట, ఆ తర్వాత యూసుఫ్గూడ, ఆ తర్వాత వెంగళరావు నగర్, నెక్స్ట్ 4వ రౌండ్ మధురా నగర్, 5వ రౌండ్ రెహమత్ నగర్, 6 జవహర్ నగర్, 7 ఎల్లారెడ్డిగూడ, పడాల రామరెడ్డి కాలేజు, ఈ నవోదయ కాలనీ, ఈ ప్రాంతాలు. 8 వచ్చేసి శ్రీనగర్ కాలనీ, కొంత ఎర్రగడ్డ కూడా మిక్స్ అవుతుంది. ఆ తర్వాత వినాయక్ నగర్. 9 వచ్చేసి బోరబండ, 10 ఎర్రగడ్డ. సో ఇట్లా షేక్పేట నుంచి ఎర్రగడ్డ వరకు మొత్తం ముగుస్తుంది. అయితే ఈ పోటీ అనేటువంటిది మన పోలింగ్ రోజు కనుక చూస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీకి అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. సో మరి రౌండ్కు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరిస్తే కొంత టెన్షన్ ఏమీ ఉండదు రాజకీయ పార్టీలో. కానీ హోరాహోరీగా పోటీ, అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ కనుక జరిగితే మాత్రం రౌండ్కు ఈ పోటీ అనేటువంటిది కొనసాగనుంది. మొత్తం మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ఫలితం అనేటువంటి క్లోజ్ కానుంది. ఒకవేళ మొదటి నుంచే వన్ సైడ్గా కనిపిస్తే మాత్రం మొదటి 2-3 గంటల్లోనే విజేత ఎవరైనటువంటిది తేలనుంది. మరోవైపు మూడో పార్టీ, ప్రధాన పార్టీ బీజేపీ కూడా ఉంది. ఆ బీజేపీ పార్టీ కూడా అత్యధికంగా ఓట్లు చీలిస్తే మాత్రం ఖచ్చితంగా హోరాహోరీ పోటీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలైనటువంటి ఓట్లు చాలా తక్కువగా ఉంది. పర్సెంటేజు 50% కూడా నిండలేదు. కేవలం 48% మాత్రమే పోలైనవి. కాబట్టి కొంత టఫ్ ఫైట్ అనేటువంటిది నడుస్తుంది. మరి ఏం జరగనుంది రేపు అనేటువంటిది అన్ని పార్టీల్లో కూడా ఒక టెన్షన్ ఉంది. ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ అనేటువంటి ప్రారంభమవుతుంది. ఆల్ రైట్ సాయి.